చికెన్ కు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడడంతో మాంసాహార ప్రియులందరూ కూడా చేపలు, రొయ్యలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో చేపల మార్కెట్లో భారీ సంఖ్యలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. రేట్లు కూడా గతంలో కంటే 50 నుంచి 100 రూపాయలు అధికంగానే ఉన్నాయి. కానీ కొనేవాళ్లు చికెన్ వల్ల రోగాలొస్తాయని చేపలు, రొయ్యలు కొంటున్నామని చెబుతున్నారు. విజయవాడ ఫిష్ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. బర్డ్ ఫ్లూ పేరు చెప్పి ఇప్పటికే చికెన్ ధరలు అలాగే ఉన్నప్పటికీ కూడా చికెన్ అమ్మకాలు అయితే పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు చూస్తున్న చికెన్ మార్కెట్ మొత్తం ఇప్పటికీ ఇది విజయవాడలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్. ఇది ఇందులో ఉన్నటువంటి షాపుల్లో ఎక్కడా కూడా ఖాళీ అనేది ఉండే పరిస్థితి ఉండదు. ఆదివారం వచ్చిందంటే కిటకిటలాడిపోతూ ఉంటుంది, ఎక్కడా కూడా ఖాళీ దొరకదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పుడు చూస్తే అసలు కస్టమర్లే కనిపించట్లేదు. ఎలా ఉంటుంది సేల్? ఎలా ఉంటుంది సేల్? బాగా తగ్గిపోయిందండి. బెడ్ ఫ్లూ అనే ఒక భయంతో అందరికి భయం, 4 ఏపులు భయపడిపోయి బాగా తగ్గిపోయింది. వారం నుంచి బేరాలు ఉండట్లేదు. కోళ్లు మట్టి సూపర్ ఉన్నాయండి. కోళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంత ఏం లేదు, కోళ్లు మట్టి బాగున్నాయి. బెడ్ ఫ్లూ అని భయపడి ఎవరు రావట్లేదు. అసలు వారం నుంచి అసలు బేరం లేదు. గతంలో అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది రాకముందు సేల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బర్డ్స్ రాకముందు సేల్స్ బాగుండేదండి. రోజుకి 500 కోళ్ళు అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఒక 150 కోళ్ళు అమ్మడం కష్టమైపోయింది. మాకు టర్నోవర్ 3000 కోళ్ళు, దాంట్లో 200 కోళ్ళు అమ్మడం చాలా కష్టం ఉంది. కొట్లుగా రావడానికి భయం పడుతున్నారు. అది వ్యాపారాలు లేవు. ఖచ్చితంగా అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో వ్యాపారాలు పడిపోయాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ సేల్ కొనడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమని చెప్పండి, చికెన్ కాకుండా ఇప్పుడు మీరు ఏం తీసుకుంటున్నారు? చికెన్ తీసుకుంటున్నారా, ఇంకేమైనా తీసుకుంటున్నారా? చికెన్ కాకుండానే తీసుకుంటున్నామండి. కాకపోతే చికెన్ బర్డ్ ఫ్లూ ఉందని చెప్పేసి ఏదైనా అదర్ ఆప్షన్, ఫిష్ గానీ లేకపోతే మటన్ గానీ. అంటే సహజంగా ఎలా ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? రేట్లు ఎలా ఉన్నాయి? అవి రేట్లు ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇది చికెన్ తగ్గింది కదా, అంటే దాని బర్డ్ ఫ్లూ అని చెప్పేసి దీని వాల్యూ తగ్గింది కదా, అందుకని దాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇంతకు ముందు రేట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? మీరు ఏం కొంటున్నారు? అంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఎంత ముందు దానికని ఇప్పటికంటే 50 to 100 ఎక్స్ట్రా ఉంటుందండి. ఆల్మోస్ట్ మినిమం 50 to 100 ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పీతలు గానీ ఏదైనా మటన్ గానీ తీసుకుందాం అని అనుకుంటున్నాం. విజయవాడలో ఫిష్ మార్కెట్ దగ్గరికి వచ్చాము. చికెన్ కి బర్డ్ ఫ్లూ అనేటప్పటికీ ఇటు ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ, అలాగే మటన్ గానీ సేల్ అయితే మాత్రం విపరీతంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎట్లా ఉంది సేల్? పెరిగిందా ఏమైనా? పెరిగిందేం లేదు సార్, మామూలుగానే ఉంది. రిటైల్ మీద 180 రూపాయలు వేసారు. అదే రేపు చెప్తున్నాం. 200 అడుగుతుంటేనే ఎవరు అడగట్లేదు. 180కే వేయమంటున్నారు. పర్లేదు సార్, సేల్ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఫిష్ మార్కెట్ లో మాత్రం జనాలు విపరీతంగా కనిపిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కువగా ఈ చేపలు ఇవే కొనడానికి ఎక్కువ వస్తున్నారు, చికెన్ ఎందుకని తినట్లేదు? తినద్దు అంటున్నారండి, అందుకే కోళ్ళు చచ్చిపోతున్నాయని తినద్దు. ఫిష్ మార్కెట్ లో రేట్లు బాగానే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏమండి, ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? ఒక 50 రూపాయలు ఎక్కువ. డైలీ మీద ఒక 50 రూపాయలు ఎక్కువ. 50 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు చికెన్ కి బర్డ్ ఫ్లూ అన్నారు, దాంతో మీకు ఏమైనా గిరాకీ పెరిగిందా? గిరాకు 50 రూపాయలు పెరిగింది, కానీ ఇక్కడ లేదు. కొనే వాళ్ళకి తక్కువ. పొద్దున పూట ఎగబడిపోతున్నారు, కానీ ఇక్కడ రిటైల్ బేరం అంత లేదు. రిటైల్ బేరం అంత లేదు. ఎగబడ్డం అయితే ఎగబడుతున్నారు, బాగా వస్తున్నారని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఫిష్ మార్కెట్ లోనే ఎక్కువగా జనాలు కూడా కనిపిస్తున్నారు. చికెన్ ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా రేట్లు పెరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి ఫిష్ మార్కెట్ లో మాత్రం సందడిగా ఉంది. ఎప్పటికంటే కూడా ఎక్కువగా కస్టమర్లు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది విజయవాడలో ఫిష్ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, NTV